నమస్కారం. నేను మీ చెనగాని దయాకర్ని, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని. ఈరోజు మీ అందరికీ ఒక విషయం తెలియాలని, ఐఆర్ఏ ఎంఎల్ఆర్ఐటి కళాశాలలో మర్రి రాజశేఖర రెడ్డి గారి కళాశాలలో ఇవాళ వాళ్ళు అతి ఆశకు వెళ్లి 8 లక్షల నుంచి 10 లక్షల డొనేషన్ కట్టించుకొని వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు ఇవాళ కారణమైనటువంటి మర్రి రాజశేఖర రెడ్డి మరియు ఇతర ఉన్నటువంటి కళాశాలల యజమాన్యాలపై కూడా చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాం. మిస్టర్ మర్రి రాజశేఖర రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా ఉండి బాధ్యతగా ఉండాల్సింది పోయి ఇవాళ కళాశాలను అక్రమంగా నడుపుతూ ఇవాళ విద్యార్థుల జీవితాలతో ఇవాళ చెలగాటమాడుతా ఉన్నావు. ఇవాళ ఇది సరైంది కాదు. ఇమ్మీడియట్లీ అధికారులు కూడా స్పందించి మర్రి రాజశేఖర రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్ నిబంధనలకు విరుద్ధంగా ఇవాళ దాదాపు వందలాది మంది విద్యార్థుల దగ్గర జూన్లను డబ్బులు కట్టించుకొని వాళ్ళ సీట్లు పెరగలేదని ఆ విద్యార్థుల్ని రోడ్ల మీదకు వేసి వాళ్ళ మీరు ఏదైనా కళాశాలలో జాయిన్ కండి, నాకు సంబంధం లేదని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి మిస్టర్ మర్రి రాజశేఖర రెడ్డి గారు బాధ్యత వహించాలే. ఖచ్చితంగా చర్యలకు మీరు కూడా సిద్ధం కావాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. పేదల జీవితాలతో విద్యార్థుల జీవితాలతో లక్షల రూపాయల డొనేషన్లు కట్టించుకొని ఇవాళ అక్రమ కళాశాలలు నడుపుతున్నటువంటి మర్రి రాజశేఖర రెడ్డి గారు మీరు విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. తక్షణం మీ పైన కూడా చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వానికి అధికారులకు కూడా కోరుతా ఉన్నాం. ఇలాంటి కళాశాలలు ఇంకెవరైనా ఉన్నా కూడా వాళ్ళపై చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సినటువంటి బాధ్యతాయుతంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేనే ఇవాళ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం సిగ్గనిపిస్తా ఉంది. కాబట్టి విద్యార్థులకు అందరికి క్షమాపణ చెప్పి ఇవాళ వాళ్ళకు భవిష్యత్తుకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మర్రి రాజశేఖర రెడ్డి వహించాలని కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.